తెలంగాణ ప్రజలంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బుద్ధి చెబితే రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపిస్తేనే రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన హరీష్ రావు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో ఇంటింటికి బాకీ కార్డులు పంచడం జరిగింది. బాకీ కార్డులు ఇస్తున్నప్పుడు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కేసీఆర్ గారు, మాగంటి గోపీనాథ్ గారి సేవల్ని ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా మా ఓటు కారు గుర్తుకు మాగంటి సునీత గారికే వేస్తామని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆదరణ, ప్రజల ప్రేమ చూస్తా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే గారు గెలవనంత పెద్ద మెజార్టీతో మా అభ్యర్థి సునీత గారు గెలుస్తారనే నమ్మకం నాకైతే కుదిరింది. ఇంటింటికి వెళ్లి రేవంత్ రెడ్డి గారి బాకీ కార్డు పంచాం. ఎందుకు బాకీ కార్డు ఇస్తున్నాం ఈ రోజంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు గ్యారంటీ కార్డులు పంచారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము, ఈ గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి. బాండ్ పేపర్లు పంచారు, ప్రామిసరీ నోట్ల మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ అంటే ప్రజలు నమ్మి 6 గ్యారంటీలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి 100 రోజులు కాదు కదా, 700 రోజులైనా కూడా 6 గ్యారంటీలు అమలు కాలేదు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే రేవంత్ రెడ్డి కుర్చీలకెళ్ళి దిగిపోడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కానీ ప్రజలకు మేలైతుంది. యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తా ఉన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల ఆడపిల్లల పెళ్లిలైనాయి. 8 లక్షల తులం బంగారాలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఇవాళ వృద్ధులకు, వితంతువులకు 44,000 బాకీ పడ్డాడు. మహిళలకు మహాలక్ష్మి కింద 55,000 బాకీ పడ్డాడు. తులం బంగారం బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? ఆ జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెడతాడు. ఏమన్నా కేసీఆర్ గారు హైదరాబాద్ లో పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడితే, దవాఖాన్లు కడితే ఆడికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. లేదంటే ఏం చేస్తాడు? ఈ కేసీఆర్ కిట్టుకు కత్తెర పెట్టిండు, న్యూట్రిషన్ కిట్టు కత్తెర పెట్టిండు, దళిత బంధు పథకానికి కత్తెర పెట్టిండు, బీసీ బంధు పథకానికి కత్తెర పెట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కత్తెర పెట్టిండు. అయితే గరీబోళ్ల పథకాలకు కత్తెర పెట్టినావు, లేదంటే కేసీఆర్ కట్టిన మంచి పనులకు రిబ్బన్ కత్తిరించినావు. ఇంతకు మించి 2 ఏళ్లలో ఏం చేసినావు? ఆ రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వేయండు. నాది గ్యారంటీ, చట్టబద్దత ఇస్తా, 6 గ్యారంటీలు అమలు చేసే జిమ్మెదారు నాదని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పించిండ్రు. ఓట్లు డబ్బలేసుకున్నాక మళ్ళీ హైదరాబాద్కు వస్తలేరు. హైదరాబాద్కు వస్తే ప్రజలు అడుగుతారేమో, ఏమైనా 6 గ్యారంటీలని ప్రశ్నిస్తారేమో అని రావడం లేదు. అందుకే నేను జూబ్లీహిల్స్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఇది మీ భవిష్యత్తే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. మీరు మంచిగా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇస్తేనో, వాళ్ళు ఇచ్చే మాయ మాటలు నమ్మకుండా, ఆ డబ్బులకు మోసపోకుండా, అవి రేవంత్ రెడ్డి మనం కొట్టి సంపాదించిన పైసలేనా, మనని ముంచి సంపాదించిన పైసలేనా, ఎన్ని ఇస్తే గన్ని తీసుకోండి, మస్తుగున్నాయి రేవంత్ రెడ్డి దగ్గర. ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టాలంటే కమిషనేనా, బిల్డింగ్ కట్టాలంటే కమిషనేనా, లేఅవుట్ కట్టాలంటే ఎవరన్నా రేవంత్ రెడ్డి కమిషన్ ఇవ్వండి, లేఅవుట్ పర్మిషన్ రాదా. అందువల్ల మనని ముంచిన పైసలే గనక బరాబర్ తీసుకోండి. మనం నియత్ తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గారికి కారు గుర్తు కోటేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజల్ని కోరుతా ఉన్నారు. వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ప్రజల ఇండ్లు మునిగిపోయినాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మాట్లాడదామంటే అసెంబ్లీ పెట్టలేడు, ముఖం లేదు. అసెంబ్లీ పెడితే మేము అక్కడ గల్లా పట్టుకుని అడుగుతాం. అసెంబ్లీలో కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం, కాంగ్రెస్ పాపాలను, కాంగ్రెస్ తప్పిదాలను, కాంగ్రెస్ స్కామ్లను అసెంబ్లీలో బయట పెడతామని భయపడి అసెంబ్లీ పెట్టకుండా పారిపోతున్నాడు. ఎవడన్నా ఒక్కరోజు అసెంబ్లీ పెడతాడా? ఓ 15 రోజులు పెడితే ఏం బాయ్? నువ్వు మంచిగా పని చేసినోడు అయితే, నువ్వు నిజంగానే సేవ చేసినోడు అయితే పెట్టు 15 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. నువ్వేం చేసినావో, మేమేం చేసినావో, నువ్వు ప్రజల్ని ఎట్లా మోసం చేసినావో అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం.